పైన వస్తున్నారు. ఇటువంటి సినిమాలు ఇంకా రావాలనేసి ప్రముఖ ఏబీవీపీ లీడర్ శ్రీ జితేందర్ రెడ్డి గారి జీవితం ఆధారంగా తెరకెక్కించిన బయోపిక్ సినిమా జితేందర్ రెడ్డి సినిమా ఈరోజు ఫ్రీ షో ప్రేక్షకులు అందించడం జరుగుతుంది. సో ఈరోజు ఇక్కడ ప్రేక్షకుల యొక్క మన స్పందన ఏ విధంగా ఉందో మనం తెలుసుకుందాం. ప్రేక్షకుల నుంచి జితేందర్ రెడ్డి యొక్క స్పందన ఏ విధంగా ఉంది? బాగుంది. యథార్థత కాదా, దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఏబీవీపీ నాయకుడు జితేందర్ రెడ్డి యొక్క సినిమా, యథార్థ సినిమా ప్రేక్షకులను ఎంతో ఆదరించింది. దేశం కోసం పనిచేయాలన్న స్ఫూర్తి సమాజంలో నేటి తరానికి అందించాలనే స్ఫూర్తితో తీసిన సినిమా. ఇవాళ ఉన్న దేశానికి ఛాలెంజెస్కి ఈ స్ఫూర్తి ఈ యొక్క సినిమా ఎంతో దోహదపడుతుందని నా అభిప్రాయం. జై శ్రీరామ్. ఎంతమంది జాతీయవాదుల్ని పొట్టన పెట్టుకున్న ఆ నక్సల్స్ గురించి ఈ రోజు వరకు ప్రపంచానికి తెలియకపోవడం చాలా బాధాకరం. చిన్నప్పుడు ఆలోచించామండి, ఈ దేశ సంపదను ఎప్పుడు రైలు పెట్లు వీటిని నాశనం చేయడం రకం నక్సలైట్లు ఏంటని. నిజంగా అది సరైన మార్గం కాదు. దేశ అభివృద్ధి కోరే వాళ్ళే దేశభక్తులు అవుతారు, కానీ దేశ సంపద నాశనం చేసే వాళ్ళు ఎప్పటికీ దేశభక్తుల వాళ్ళు దేశ ద్రోహులే అవుతారు. చాలా బాగుందండి, గొప్ప సినిమా చూపించారు. చాలా బాగుంది సినిమా, చాలా ఎక్సలెంట్గా ఉంది. చాలా బాగుందండి, మంచి సబ్జెక్టు, చాలా బాగుంది. చాలా బాగుంది సినిమా, చాలా బాగుందండి. సూపర్గా చాలా బాగుంది. ఇది జనాల్లోకి వెళ్తే కనుక చాలా బాగుంది. లేదండి, వినలేదు. ఇప్పుడు యువతకి తెలియాల్సిన మూవీ ఇది. ఎందుకంటే ప్రతి గుమ్మంలో ఛత్రపతి శివాజీ మహారాజుని కొలుస్తున్నారు తప్ప వాళ్ళ ఇంట్లో భగత్ సింగ్ ఛత్రపతి శివాజీ మహారాజులు పుడుతుంటే భయపడుతున్నారు. ఆ భయం ప్రతి ఒక్కరికి పోవాలి. ఒకే ఒక్క మాట, ఈ సినిమా ద్వారా నేను ఇచ్చే పిలుపు ఒకటే, జై శ్రీరామ్ అనేది మనం పిలిచే మన అస్తిత్వం. నేను ప్రతి ఒక్క నేను అలానే కొలుస్తా. హరహర మహాదేవ అనేది నేను చూపించిన నా అస్తిత్వం. ఎవడైనా నా ధర్మం జరికొస్తే ఆ పలగొట్ట అనేది ఎప్పుడైతే ధైర్యంగా చెప్తాడో అప్పుడు ఆ రోజు ఇది స్వతంత్ర భారతదేశం. అది అంతవరకు స్వతంత్రం వచ్చింది అనుకోవడం అబద్ధం. ఒకటి దేశంలో గుళ్ళు ప్రతి ఒక్కరికి నా అస్తిత్వం గురించి నా వరకు గౌరవం ఇచ్చే ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ ఇస్తా. నా అస్తిత్వం జోలికి వచ్చి దాన్ని హింసించాలి అనుకున్న వాళ్ళకి ఈ కథ ఒక స్ఫూర్తి అంతే. చాలా బాగుంది, మంచి స్ఫూర్తిదాయకంగా తెలియని వాళ్ళకు కూడా ఎన్నో విషయాలు తెలియజెబుతూ దేశభక్తిని ఒకటి ఉంటే చాలదు, ధర్మ పరిరక్షణ కూడా ఉండాలి. హిందూ ధర్మ పరిరక్షణ ఉంటేనే దేశాన్ని రక్షించుకోగలరు అన్న విషయాన్ని చక్కగా సోదాహరణంగా చక్కగా మనకి కంటికి కట్టినట్టు తీశారు. ఇటువంటి అరుదైన పిక్చర్ నేను చూసి చాలా రోజులైంది. అందరూ చూడాలి. హిందూ అన్న ప్రతి వాళ్ళు ఈ పిక్చర్ని చూసి తీరాలి. భరతమాత ముద్దుబిడ్డ జితేందర్ రెడ్డి గారి యొక్క జీవిత చరిత్రని కళ్ళ కట్టినట్టుగా సమాజానికి చూపించటువంటిది చాలా సంతోషదాయకం. చక్కటి ఈరోజు యువతకి స్ఫూర్తిదాయకంగా దేశభక్తి, ఇవాళ భయపడేటువంటి విధానాన్ని కట్టిపెట్టి దేశాన్ని ధర్మాన్ని రక్షించుకునే విధంగా ఈ సినిమా బాగా పనిచేస్తుంది. చాలా బాగుంది, కొంచెం బాగా వేసింది. మామూలుగా ఇటువంటి త్యాగదనులు ఉండబట్టే ఈ దేశంలో మరి చాలా బాగుంది, ఎక్సలెంట్. ఏబీవీపీలో ఇంతటి గొప్ప వ్యక్తిని ఉండడం చాలా అదృష్టం. మేము కూడా ఏబీవీపీలో చేసాం, కానీ ఏబీవీపీలో ఇంతటి జితేందర్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నారని మాకు తెలియదు, ఇప్పుడు తెలుస్తుంది. మేము కూడా మా కాలేజీ టైంలో ఏబీవీపీలో చాలా చక్కగా చేసాం, చాలా బాగుంది. అయితే ఈ ఫోటో చూసినాక ఈ జితేందర్ రెడ్డి గారు బతికున్నప్పుడు 1986 భద్రాచలం గోదావరి వరదల్లో నేను కలిశాను వీరిని. అయితే అప్పుడు ఇంత పేరు ఇది ఉంటుంది అనేది నాకు ఐడియా లేదు, కానీ నేను భద్రాచలంలో 40 సంవత్సరాలు ఉద్యోగం చేశాను అక్కడ. అప్పుడు పరిచయం వీరు నాకు. అదే నేను అప్పటి నుంచి విశ్వ హిందూ పరిషత్తులో తిరుగుతుండేవాడిని, ఆ విధంగా పరిచయం వీరు నాకు. చాలామంది దీన్ని ఆదరించారు.
పెద్ద పెద్ద హీరోల కంటే కూడా ఫెంటాస్టిక్, ఇటువంటి సమాజానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందనేసి మేము ఆశిస్తున్నాము. అట్లాగే ఈ భారతదేశ ఐక్యతకి ఇటువంటి సినిమాలు ఎంతైనా అవసరం అనేసి చాటి చెప్పాలనేసి మేము చెప్తున్నాము. చాలా బాగుందండి. మన సనాతన ధర్మాన్ని కాపాడేందుకు గాను ఈ సినిమా చాలా బాగుంది. అందరిలో చైతన్యం వచ్చి మన హిందూ సామ్రాజ్యాన్ని, మన హిందూ ఐక్యతని పెంచాలని కోరుకుంటున్నాం. కాలంలో మనం చూస్తున్నాం చాలా రకాల సినిమాలు. ఆ సినిమాలు ఎలా ఉన్నాయంటే మనలో ఎటువంటి మార్పు అనేది రావట్లేదు అనమాట. కాబట్టి ఈ సినిమా చూసిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, ఎలా అయినా మన హిస్టరీలో మనం తెలుసుకోవాల్సిన చాలా ఉన్నాయి, ఇలాంటివి చాలా ఉపయోగపడతాయని నా మనసులో అభిప్రాయం. చాలా మీరు అందరూ బాగా inspire అయ్యారా సినిమా వల్ల? అయ్యామన్నా. ఫ్యూచర్లో రెండు కూడా తయారవుతాం. మళ్ళీ ఇలాంటి సినిమాలు రావాలి. దేశభక్తి, మీలో ఉన్న దేశభక్తి భావన బాగా పెంపొందిందా? పెంపొందండి బాగా. లేదన్నా, ఫస్ట్ టైం చూస్తాం, చాలా బాగుంది మూవీ. ఈ రోజున జితేందర్ రెడ్డి సినిమా అనేది మందరిలో యువతకందరికీ కూడా ఒక స్ఫూర్తినిచ్చింది. జాతీయవాదులు ఏదైతే ఉందో జాతీయవాదం కోసం పోరాడుతున్నటువంటి జితేందర్ రెడ్డి ఇవాళ యువతకి ఆదర్శమే. ఆ రకంగా ఇవాళ అందరూ కూడా ఈ యువత యొక్క స్ఫూర్తి చూస్తుంటే, ఇక్కడ వాళ్ళ ఉత్సాహం చూస్తుంటే, దీని ద్వారా వాళ్ళంతా కూడా దేశానికి తమ వంతు సాయం చేయాలని యువతలో స్ఫూర్తి కనపడుతోందని తెలియజేస్తున్నా. ఇవాళ యువత ఉద్యోగంతో ఉండాలంటే మన జితేంద్ర లాంటి మహానుభావులు ఉండాలి. వాళ్ళు ఇంకా మన యువ నాయకులు ఉండాలని చెప్పేసి మన జితేంద్ర రెడ్డి గురించి ఈరోజు ఎన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా ఇవాళ మనం ఆయన గురించి తీసుకున్నాం అంటే ఎంతో అందరూ కూడా సినిమా చూసిన ప్రతి ఒక్కరు కూడా ఎన్నో సినిమాలు వచ్చినాయి, ఇటువంటి సినిమా రాదని చెప్పేసి ఎంతో ఉత్సాహంగా చూశారు. ఇటువంటి ఈ ప్రజలందరూ కూడా రేపు జితేంద్ర రెడ్డి వాళ్ళు ఉండాలని చెప్పేసి కోరుకుంటాం సమాజంలో. నిజంగా ఇది సినిమా అంటున్నారు కాదు, నిజ జీవితాలు. హ్యాట్సప్ మన తెలుగు వాళ్ళ కోసం ఎన్ని జీవితాలు అంత మట్టుమడిగిపోయిందని చెప్పి ఇప్పుడే తెలిసింది. ఇలాంటి స్టోరీ ఎప్పుడు కూడా నేను చూడలేదు, ఎక్కడెక్కడ వినలేదు. చాలా బాగుంది. జై శ్రీరామ్. ఈరోజు ఈ సినిమా మనం అందరం చూడడం అనేది మనందరి అదృష్టంగా మనం భావించాలి. ఎందుకంటే జితేందర్ రెడ్డి గారి గురించి ఇప్పటివరకు ఎవరికి తెలియదు. ఈరోజు ఈ సినిమా ద్వారా ఆయన చేసిన త్యాగం ఎలాంటిదో జనాలందరికీ తెలియడం జరిగింది. ఇలాంటి సినిమాలు, ఇలాంటి త్యాగమూర్తులు ఇంకా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళందరిది కూడా అందరిది మనం చూడలేకపోతున్నాం. కాబట్టి ఈరోజు జితేందర్ రెడ్డి గారిది ఆయన త్యాగాన్ని మనం చూడడం చాలా ఆనందంగా ఉంది. జితేందర్ రెడ్డి గారి యొక్క జీవితం ఆధారంగా తెరకెక్కించిన ఈ బయోపిక్ జితేందర్ రెడ్డి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆదరించింది. అలానే ప్రతి ఒక్కరిలో చూసిన ప్రేక్షకుల్లో దేశభక్తిని అనేది పెంచింది. ఇటువంటి సినిమాలు మరిన్ని రావాలని చెప్పి టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ కోరుకుంటుంది అండ్ ప్రేక్షక లోకం కూడా కోరుకుంటుంది.